హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్తను వృద్ధాశ్రమానికి పంపిన కోడలు అదే ఆశ్రమానికి వస్తే కథనం గురించి తెలుసుకుందాం. మలిపొద్దు అని గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమర్చిన గుండ్రటి అక్షరాలు, విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు, వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ జాగా, బోగస్ బిల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం, చల్లటి పిల్లగాలులతో పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని కొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చొని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వరలక్ష్మి. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుంది ఆవిడ. కనబడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరుసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడ చలాకితనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ గేటు వైపు చూసిన వరలక్ష్మి ఉలిక్కి పడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోంది ఒక ఆవిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో, ఏదో తెలియని భావం కనబడుతోంది. ఒక పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడు ఒక 30 ఏళ్ల యువకుడు. వరలక్ష్మి కూర్చున్న సిమెంట్ బెంచీ గేటుకి కొంచెం పక్కగా మూలగా ఉండటంతో వచ్చేవాళ్ళు వరలక్ష్మికి కనబడతారు, కానీ వరలక్ష్మి మాత్రం వాళ్లకు కనబడే అవకాశం లేదు. వస్తున్న ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసు తొలిచేస్తున్న భావన. వాళ్ళను చూసిన వరలక్ష్మి మునుపట్ల తోటి వాళ్ళతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊకొడుతోంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపల ఉండిపోయింది. అంటే ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి? ఎందుకలా? ఆమె ఇక్కడే ఉండడమేమిటి? వరలక్ష్మికి మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొదపెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలైంది. అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వరలక్ష్మి కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే ఆశ్రమ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది. ఈవిడ సులోచన గారు ఈరోజు మన ఆశ్రమంలో చేరారు, ఇక ఇక్కడే ఉంటారు అని అందరికీ పరిచయం చేసి, ఆ వరలక్ష్మి గారు సులోచన గారికి మీ రూమే అలాట్ చేశాను, ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు అని చెప్పింది ఆవిడ. అప్పుడే ఇటు తిరిగి వరలక్ష్మిని చూసిన సులోచన తెల్లబోయింది. మొహానికి వడగళ్ళ వాన కొట్టినట్లయింది. అదేంటి ఈవిడ ఇక్కడుందేమిటి? సులోచన తల తిరుగుతున్నట్లయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి, అందరూ మీ తోటివారే, ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వరలక్ష్మి పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయింది ఆవిడ. నెమ్మదిగా వరలక్ష్మి పక్కకు వచ్చిన సులోచన తల ఉంచుకుంది. అదేంటంటే మీరు ఇక్కడ అని ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చెయ్యి సులోచన, గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా అని చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వరలక్ష్మి. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సులోచన. ఇద్దరూ భోజనం చేసి గదిలోకి వచ్చారు. గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వరలక్ష్మి. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల ఉంచుకొని కూర్చుంది సులోచన. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సులోచన ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, కానీ చెప్పలేకపోతోంది. నెమ్మదిగా వచ్చి సులోచన పక్కన కూర్చుంది వరలక్ష్మి. ఇప్పుడు చెప్పు సులోచన అంది. మీరు ఇక్కడికి ఎలా? తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోయింది సులోచన.
వరలక్ష్మికి ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది. చిన్నగా నవ్వి చెప్పింది, నీ అనుమానం నాకు అర్థమైంది. పక్క ఊర్లో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా. ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టించారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి వచ్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడికి చేరాం. అది సరే, నీ విషయం ఏమిటి? ఏమైంది? నువ్విక్కడ? ఆర్తోక్తిలో ఆపేసింది వరలక్ష్మి. అదే, అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకొని ఏ బాధరా బందీలు లేకుండా హాయిగా పైకి వెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా. అందుకే నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతోంది సులోచన. భార్యను తీసుకెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా. ఆ మాటలు వరలక్ష్మి బయటకు అనలేదు, మనసులో అనుకుంది. బయటకు మాత్రం ఓ అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సులోచన. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యుఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకుని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఈలోగా వివాహం అవ్వడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీలు లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట. మీరు అక్కడ అస్సలు ఉండలేరు అత్తయ్యా అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు. నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని, అదీగాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సులోచన. వింటున్న వరలక్ష్మి భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది ఆవిడ. అదే సమయంలో సులోచన కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒకటే, కేంద్రం ఒకటే, నేపథ్యం ఒకటే, వేదిక ఒకటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక దగ్గరికి వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెరకట్టింది వరలక్ష్మికి. రావడమే అత్తగారన్నా అత్తిళ్ళన్నా ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజురోజుకు పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. అయినా అర్థం కాకపోవడానికి ఏముంది? తనేమన్నా తక్కువ తిందా? నిజానికి తన కోడలి నడతకు, తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడనట్లుండేది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతాభావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రతతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగున కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడడానికే అసహ్యం అనిపించుకునే స్థితికి వచ్చేసింది కోడలు. ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం.
తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనలోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వరలక్ష్మి. తన 2 చేతుల్ని ఆమె 2 చేతుల్లోకి తీసుకుని తన వైపు ఆర్తిగా చూస్తోంది సులోచన. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సులోచన? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వరలక్ష్మి. నేను చేసిన పాపం నన్ను ఎలా వెంటాడిందో చూశారా? వృద్ధమైన కంఠంతో అంది సులోచన. ఆమె 2 కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటి ధారలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఊరుకో ఊరుకో, ఏం చేస్తాం, పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా. నువ్వు ఒకదానివి చేసిందేముంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వరలక్ష్మికి. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకు ఇలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిణి అని. నా బుద్ధి సరిగా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. సులోచన, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేంటి? ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక దగ్గరకే చేరాము కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వరలక్ష్మి. లేదు లేదత్తయ్య, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు బేసజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వరలక్ష్మి చేతులు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది సులోచన. ఎంత విచిత్రం! ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సులోచన కూడా తన దారిలోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్నమాట. కోడలు సులోచనను చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వరలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.